నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రుద్రహోమం నిర్వహించినట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ గోదావరికని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో హోమంతో పాటు రక్షాబంధన్ కార్యక్రమం ఆమె పాల్గొన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులను తట్టుకొని మానవాళి ఆరోగ్యంగా జీవించాలని మనాలి ఠాకూర్ ఆకాంక్షించారు. దైవ చింతన క్రమశిక్షణతో ప్రజలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రాఖీ కట్టారు. ఒకరికి ఒకరు రక్షగా ఉంటూ దేశానికి రక్షణగా నిలవాలని ఆమె కోరారు. పురాతన ధర్మాలు ఇతిహాసాలు మానవాళి మనుగడకు దోహదపడుతున్నాయన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ విజయాలను అందిపుచ్చుకోవాలని మనాలి ఠాకూర్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను నేరుగా సంప్రదించాలని ఆమె సూచించారు. ఇంతమంది నా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి నాతో రాఖీ కట్టించుకున్నందుకు మీ అందరికీ చేతులు జోడించి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలియదు, నా మనసులో నేను ఎప్పుడు కూడా బాధపడేదాన్ని. నాకు ఎవరు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, నేను ఒకతే కూతుర్ని, మీ అందరికీ తెలుసు. ఎప్పుడు బాధపడేదాన్ని. ఆ దేవుడు ఎప్పుడు కూడా మా కజిన్ బ్రదర్సే వచ్చి కట్టించుకుంటా ఉండేటోళ్ళు. కానీ వాళ్ళు కూడా అంత అమెరికాలలో అక్కడిక్కడ సెటిల్ అయిపోయి ఈరోజు దేవుడు నాకు అట్లా నా మనసులో నేను బాధపడ్డందుకు ఇంతమంది నా అన్నదమ్ములు, నా కుటుంబం, నా తోబుట్టులు కంటే ఎక్కువైనా మీ అందరికీ ఈరోజు నేను రాఖీ కట్టి మీ అందరూ కుటుంబాలలో సుఖశాంతులు, ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు మీ అందరికీ కూడా ఆశీర్వదించి మీరు మంచి స్థానంలో పెద్ద హోదాలలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ వదిన మీ అందరికీ ఈరోజు నేను దీవిస్తూ ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అన్న మీరు చేసిన మకన్ సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు, సేవ, మీరందరూ కలిసి ఆయనని ఎంతో గొప్ప స్థానంలోకి ఈరోజు అయితే ఎట్లా ఉంచిండ్రో మేము కూడా, మాకు కూడా రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా ఇల్లులే కాదు ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఏమేమైతే ఆయన మైండ్లో ఊరు అభివృద్ధి ఎట్లుందో మీ గురించి ఒక స్పెషల్ థాట్ ఆయనకుంది. అది తొందరలోనే మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ అన్నకి ఇంకా ఇంకా దేవుడు ఆ శక్తి ఇచ్చి అంత శుభంగా ప్రతి ఒక్కరూ హృదయంని ఆయన గెలుచుకునే విధంగా మేము పని చేయాలని. ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది, మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది, అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు. మేము వెళ్ళే బాట న్యాయం, ధర్మం, ప్రేమ, ఆ బాటను ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరు కూడా మాకు తోడు నీడగా ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నేను బతుకున్నంత వరకు మీ అందరికీ నేను రాఖీ కడతాను మాటిస్తూ ధన్యవాదాలు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు వారి దంపతుల ఆధ్వర్యం లోపల లోక కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది. తదనంతరం రక్షాబంధనం ఎందుకు చేస్తాం? ఒకరికి ఒకరు తోడుండడానికి చేసుకునేది ఈ రక్షాబంధనం. ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు రాక్షసునితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది. ఒక దిక్కు నుంచి రుక్మిణి సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది. దాని ప్రశస్తం వల్ల, అంటే అన్నా చెల్లెళ్లకు ఉన్న బంధం అనేది చాలా గొప్పది అన్నిటికంటే కూడా. ఆ బంధం విడదీయరానిది. ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడు, ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాన్ని తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు. అందుకే ఇది చాలా ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్షగా, అంటే మీకు మేము రక్ష, మాకు మీరు రక్ష అనే ప్రతీకగా ఈ రక్షాబంధన కార్యక్రమము నిర్వహించుకుంటాం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నుంచి ప్రారంభమై అందరూ కూడా సుఖశాంతులతో ఈ రక్షాబంధన కార్యక్రమం లోపల ఐకమత్యంగా ఉండి దేశాన్ని ముందుకు వెళ్ళడం అందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.